ప్రేక్షకులకి నమస్కారం. గోపురం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలతో పాటు ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకతలు అలాగే ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ముందుగా మీకు మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా. ప్రేక్షకులకి నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ ఉగాది అయిపోయింది కదా, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. మన్మథనామ సంవత్సరం అందరూ కూడా ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినేసే ఉన్నారు. అయితే ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అమ్మ. అయితే ఈ సంవత్సరానికి రాజు శని అని అందరూ భయపడుతూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అసలు రాజు శని అని భయపడక్కర్లేదు. నిజమే, ఈసారి మనకి ఈ సంవత్సరానికి రాజు శని అంటే మనకి మామూలుగా ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా నవనాయకులు అని చెప్పేసి మనం ఎన్నుకుంటాం. ఉగాది ఏ రోజు వచ్చింది, ఆరుద్ర ప్రవేశం ఏ రోజు అయింది, ఇలాంటి వాటి మీద ఆ పోర్ట్ఫోలియోస్ గ్రహాలకి ఉంటాయన్నమాట. ఓకే. అయితే ఈసారి మనకి ఈ సంవత్సరానికి రాజు మనకి శని, మంత్రి కుజుడు. అయితే అందరూ శని రాజు అయ్యాడు కాబట్టి ఎలా ఉంటుందో, శనిపీడ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి భయపడక్కరలేదు. ఎందుకంటే ఈసారి మనకి వర్షలగ్న కుండలిలోను జగర్లగ్న కుండలిలో కూడా శని మీద అంటే లగ్నానికి పంచమ భావంలో గురు దృష్టి కలిగి ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అయినటువంటి గురు దృష్టి కలిగి శని ఉన్నాడు. వర్షలగ్న కుండలిలో మంత్రి అయినటువంటి కుజుడి మీద కూడా గురు దృష్టి ఉంది. అదేవిధంగా వర్షలగ్న కుండలిలో జగర్లగ్న కుండలిలో కూడా లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడి మీద, తర్వాత ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా స్త్రీలకి పోర్టిఫోలియో చంద్రుడికి వచ్చింది. అదేవిధంగా సేనాధిపతి అయినటువంటి వాడు కూడా చంద్రుడు కాబట్టి మనకారకుడు ఈ సంవత్సరం స్త్రీలకి కారకుడు సేనాధిపతి అయినటువంటి చంద్రుడి మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. అంటే అందరి మీద కూడా గురు దృష్టి ఉంది. మనకి గురువు ఏమిటి, ఉచ్చస్థితిలో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు, వీళ్ళందరి మీద కూడా దృష్టి కలిగి ఉన్నాడు. గురువు ధర్మానికి న్యాయానికి ప్రతీక. అందుకని ఈ రాజు అయినటువంటి శని మీద, మంత్రి అయినటువంటి కుజుడి మీద, స్త్రీలకు కారకుడు మనక్కారకుడైనటువంటి చంద్రుడి మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి న్యాయంగా ఉండేటువంటి వాళ్ళకి, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళకి, క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి, భగవద్ ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళకి విజయాలే వస్తాయి. కానీ వాడు దీనికి భయపడక్కరలేదు. ఓకే. అయితే అందరికీ బాగానే ఉంటుందన్నమాట. నేనేమన్నాను, ఎవరు ధర్మంగా ఉంటారో, ఎవరు క్రమశిక్షణ కలిగి ఉంటారో, ఎవరు భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారో ఈసారి వాళ్ళందరికీ కూడా విజయాలుంటాయి. వాళ్ళకి రాసుల్లో గోచారరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ కష్టం వాళ్ళకి తాకకుండానే వెళ్ళిపోతుంది. చిన్న చిన్న చికాకులు ఉండొచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు? ఈ సంవత్సరానికి ప్రత్యేకతలు అంటే ఈసారి మనకి 2 ఆషాఢ మాసాలు ఉన్నాయి. అంటే నిజ ఆషాఢం, అధిక ఆషాఢం అనేటువంటివి 2 మాసాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా గోదావరి నదికి పుష్కరాలు కూడా మనకి ఉన్నాయి. అమ్మ మరి ఈ సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయంటారా? ఉంటే ఎప్పుడు ఉన్నట్టు అంటారు? గ్రహణాలు కూడా ఉన్నాయి. మనకి చంద్రగ్రహణం ఉంది. ఏప్రిల్ 4వ తారీఖు రోజు కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఉంది. 2016 మార్చి 9వ తారీఖు మాఘ బహుళ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉంది. అదేవిధంగా మనం చంద్రగ్రహణం గురించి ఈసారి 2, 3వ తారీఖులు అంటే ఏప్రిల్ 2, ఏప్రిల్ 3వ తారీఖు శుభమస్తు కార్యక్రమంలో ప్రత్యేకంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పుకుందాం. తప్పకుండా. అలాగే మూడాలు ఎప్పుడు ఉన్నాయంటారు? మూఢాలు కూడా ఎవరైనా కావాలంటే కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే కార్యక్రమాలు ఏవైనా చేయాలి చేయకూడదు అనే దానికి చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకని ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు. మనకి ఈసారి గురు మౌఢ్యం ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఉంది. శుక్ర మౌఢ్యం 9 ఆగస్టు ఈ సంవత్సరం 2015 నుంచి 20 ఆగస్టు వరకు ఉంది. అమ్మ ఈసారి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా మేషరాశి, వీళ్ళకి ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం? మేషరాశి వారికి ఇప్పుడు మనకి జూలై 14 వరకు చతుర్థ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అందుకని మానసికంగా కొన్ని చికాకులు ఉండేటువంటిది ఉంటుంది. నీలాప నిందలు పడేటువంటి అవకాశం ఉంది. అనుకోని కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. మానసిక అశాంతి ఎదుర్కొంటూ ఉంటారు. కింద పనిచేసేటువంటి వాళ్ళు సహకరించకపోవడం లాంటిది కూడా ఉంటూ ఉంటుంది.
అయినప్పటికీ కూడా జూలై 14 వరకు శని మీద గురు దృష్టి ఉండటం వలన, జూలై 14 తర్వాత చంద్రుడి మీద గురు దృష్టి ఉండటం వలన వీళ్ళు కొంత సంయమనంతో పాటిస్తే తప్పకుండా వీళ్ళకు ఉండేటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి అవకాశం, అదేవిధంగా మనశ్శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే కొంత సహనం కావాలి. వీళ్ళు కొంత భగవద్ ఆరాధన కూడా చేసుకోవాల్సి ఉంది. శివుడికి పూజ చేయడం, ప్రదోష కాలంలో శివుడికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం లాంటివి చేస్తే కొంత వీళ్ళకి శనిపీడ పరిహారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు రెమెడీస్ కూడా చెప్తున్నారు కదమ్మా, ఇవి చదువుకోవాలి అని చెప్పేసి, అంటే ఇయర్ మొత్తానికి కూడా మనం ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటారు ఇటువంటి చిన్న చిన్న చికాకులు లాంటివి ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా వచ్చేటువంటిది ఏ గ్రహాల వలన చికాకులు వస్తున్నాయి, గోచార రీత్యా. గోచార రీత్యా 14 జూలై వరకు గురువు మనకి చతుర్థానం ఉన్నాడు మేషరాశి వాళ్ళకి. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా శని అష్టమానే ఉన్నాడు. కాబట్టి ఈ 2 గ్రహాలకి సంబంధించినటువంటివి చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఎవరికైనా కూడా శని పీడ ఉన్నప్పుడు ప్రదోష కాలంలో శనివారాలు పూజ చేసుకోవడం, నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడం, గురువుకు సంబంధించి గురువు దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామికి కానీ సాయిబాబాకి కానీ గురువుకి కానీ వాళ్ళ గురువులకి కానీ పూజించడం, తర్వాత గురువుకు సంబంధించినటువంటి స్థుతులు కానీ, గురు కవచం కానీ, దత్తాత్రేయ కవచం కానీ ఇలాంటివి ఏవి చదువుకున్నా కూడా వీళ్ళకి పరిహారం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని రాహువులు శుభులు. 14 జూలై తర్వాత గురువు అర్ధాష్టమంలోకి వస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా కొంత కలతలు ఉండేటువంటి అవకాశం ఉంది. రుణ బాధలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం చాలా తీవ్ర ప్రయత్నాలు, పరిహారాలు చేసుకోవడం వల్ల వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి, కావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అవుతుంది, కానీ అడ్డుపడుతూ ఉంటాయి. ప్రతిదానికి కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక కాదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అవుతుంది. తీవ్ర ప్రయత్నం చేయాలి, పరిహారాలు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు దత్తాత్రేయ స్వామికి, ఎందుకంటే వీళ్ళకి కూడా గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువుకు తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని వీళ్ళకి శుభుడే కాబట్టి భయపడక్కరలేదు. తర్వాత మిగతా అన్నీ కూడా కొంచెం జాప్యంగా జరుగుతూ ఉంటాయి. రుణ బాధలు జరగకుండా, కొత్తగా రుణాలు చేయకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. కుటుంబంలో కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే వీళ్ళు పఠించాల్సిన స్తోత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? దత్త కవచం వీళ్ళు పఠిస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈశ్వరుడికి ప్రదోషకాలంలో పూజ చేసుకోవడం, జన్మ నక్షత్రం రోజు వీళ్ళు అభిషేకాలు చేసుకోవడం చాలా మంచిది. రుణ విమోచన అంగారక స్తోత్రం లాంటిది చదువుకోవడం కూడా చాలా మంచిది. ఓకే అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం, ఎవరైనా గృహ నిర్మాణం అనుకుంటూ ఉంటే చేయవచ్చు. అదేవిధంగా ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటువంటి అవకాశం, జీవిత భాగస్వామితో అనుకూలత చాలా బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారంలో ఉండేటువంటి భాగస్వాములతో, మిత్రులతో కూడా సహకారం చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్నటువంటి డబ్బు కూడా వీళ్ళకి అందేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈసారి చాలా బాగుంది. అలాగే మరి వీరికి పఠించాల్సిన స్తోత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? వీరు అంటే ఎవరైనా కూడా మొత్తం సంవత్సరం మొత్తం అన్ని గ్రహాలు మనకి అనుకూలంగా ఉండవు. ఇప్పుడు మనం స్థూలంగా మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒక గురువు మనకి ఎప్పుడైనా కూడా మంద గ్రహాలు అనుకుంటాం కదా, చాలా స్లోగా నడిచేటువంటి గ్రహాల గురించి మాత్రమే మనం గోచారంలో చెప్పుకుంటాం. అలా కాకుండా రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా కూడా తొందరగా నడుస్తూ ఉంటారు. అదేవిధంగా కుజుడు. ఈ మార్పుల వలన ఒక్కో నెలలో ఫలితాలు కొంత మారుతూ ఉంటాయి. స్థూలంగా సంవత్సరం మొత్తంలో గురువు, రాహువు, కేతువు, అదేవిధంగా శని మార్పు గురించి మాత్రమే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది వీరికి కూడా చిన్న చిన్నవి ఇబ్బందులు ఉండొచ్చు, నెలల్లో ఈ మిగతా గ్రహాల వలన ఏర్పడినవి. అందుకని అందరూ కూడా వారి జన్మ నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఓకే, అలాగే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం జూలై వరకు వారికి జన్మంలో గురువు, అదేవిధంగా పంచమంలో శని ఉన్నాడు. తర్వాత రాహు వలన కూడా వీళ్ళకి ఇబ్బందులు. మొత్తానికి వీళ్ళకి చికాకులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొంత సంయమనం పాటించాలి. ఎవరితో ఘర్షణలు పడకూడదు. తర్వాత వీళ్ళ పనులన్నీ కూడా కొంచెం నిదానంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రార్థనలు చేసుకోవాలి. వీరు కూడా
ఈశ్వరుడికి ప్రార్థన చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం లాంటివి చేయాలి. సంయమనంతో పాటించాలి. జాప్యంగా పనులన్నీ కూడా చాలా మందకుడిగా నడుస్తూ ఉంటాయి. అందుకని ఈశ్వర దర్శనం కూడా వీడికి నిత్యం చాలా అవసరం. కానీ ఎవరికి జాతకం ఎలా ఉన్నా, గోచార ప్రకారం ఎవరికి ఎలా ఉన్నా కూడా అందరూ కూడా వారి వారి జన్మ నక్షత్రం బట్టి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే ప్రదోష కాలంలో కూడా ఈశ్వరుని పూజిస్తే కూడా చాలా మంచిది కదమ్మా. కామన్గా అయితే ఇది అందరూ అందరికీ ఎవరి జన్మ నక్షత్రం రోజు వాళ్ళు చేయడం చాలా విశేషమైనటువంటిది. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను దోషం ఉన్నా లేకున్నా జన్మ నక్షత్రం రోజు అభిషేకం చేయించుకోమని చెప్తూ ఉంటాను. జన్మ నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయం ఒక ప్రత్యేకంగా మనం శుభమస్సులో ఒక ఎపిసోడ్ చేసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా పై అధికారుల ఒత్తిడి కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చాలా కృషి చేస్తే దానికి తగినటువంటి ఫలితాలను వాళ్ళు పొందుతారు. ముఖ్యంగా రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వీళ్ళకి జూలై తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారికి ఈసారి జూలై 14 తర్వాత జన్మానికి గురువు, గోచార గురువు వస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళకి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. కాబట్టి ఎటు చూసినా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉండేటువంటిది. తర్వాత మానసిక చికాకులు, నీలాప నిందలు, ఇంట్లో చికాకులు, కుటుంబ వ్యక్తులతో కూడా చికాకులు ఉండేటువంటి అవకాశాలు చాలా కనపడుతూ ఉన్నాయి. పై అధికారుల ఒత్తిడి చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి అశాంతిని ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి కొంచెం సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు సూర్యుడికి ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. గురుగ్రహానికి సంబంధించినవి, శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. సింహరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఉద్యోగాల మార్పు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా తొందర పడకపోవడం చాలా మంచిది. రాహుల్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అమ్మా. రాహుల్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. సెప్టెంబర్ 2, 2000 మధ్యాహ్నం 1:20 ఖమ్మంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, చదువు గురించి రిజిస్టర్ చేసుకున్నారు కదా, డీటెయిల్ గా చెప్పండి సమస్య మేడంతో. చెప్పండి అమ్మా. హలో మేడం, బాబు చాలా చదువులో అశ్రద్ధ చేస్తాడండి, బద్ధకంగా ఉంటాడు. ఎట్లా చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. 9th వచ్చాడు. ఇప్పుడు చదువులో ఏం గ్రోత్ లేదు. చదువులో గ్రోత్ లేదు. ఇతనికేమో రాహు మహర్దశ నడుస్తోంది. రాహు అష్టమంలో ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని కూడా దాదాపు మొదలై 5.5 సంవత్సరాలు అయిపోతోంది. అంటే ఈ అబ్బాయి పుట్టిందే 2000లో. అంటే అతనికి ఎప్పుడు 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి అతను కాస్త చదువుకోవాలి అనేటువంటి బుద్ధి కలిగేటువంటి వయస్సు నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని ఉన్నప్పుడు ఎవరికైనా కూడా కొంత బద్ధకం ఉంటుందమ్మా. చిన్నపిల్లలకైతే ఆరోగ్యం మీదను చదువు మీదనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత మిగతా సమస్యలు కానీ. అందుకని శనికి పరిహారాలు చేయించండి. ఇంకా 2 సంవత్సరాలు ఇతనికి పరిహారాలు చేయించాలి. అంటే శని జపం చేయించాలి. సాయంత్రం పూట ప్రదోష కాలంలో శనివారం రోజు శివాలయానికి తీసుకెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయించి శివుడికి దీపం పెట్టమనండి. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా నువ్వులు దానం చేయించండి. ఆవుకు నువ్వులు బెల్లం పెడుతూ ఉండండి. అతనికి నువ్వులు తినిపిస్తూ ఉండండి. సరస్వతి కవచం పారాయణ చేయమని చెప్పండి. పిల్లవాడికి నేర్పించండి. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆ అబ్బాయి చేత చదివించండి. మీరు చెప్తూ ఉండండి. ఈ అబ్బాయి బాగానే చదువుకుంటాడు, చాలా వృద్ధిలోకి వస్తాడు. మీకు కంగారు అక్కర్లేదు. ఓకే, మరి విన్నారు కదండి. చదువు కోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన మంత్రాలను కూడా మీరు చేస్తుండండి. అబ్బాయి చక్కగా చదువుతాడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనకి రెమెడీస్ అన్నీ చేసుకుంటున్నాం కదా. అయితే ఈ రెమెడీస్ మనము దేని గురించైనా చేసుకోవచ్చు అంటారా? అంటే ఒక్కొక్క రాశుల వారికి ఒక్కొక్క రెమెడీస్ చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనకు ఉన్నా లేకపోయినా కూడా రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకి ఆ చెడు ఏమైనా జరిగినా కూడా అది మంచి అయ్యే అవకాశం ఉంటుందంటారా? చెడు జరగటం అనేది ఇప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తస్యాంతి
జపదాన ఔషధై హోమై జపదాన సురార్చనై అంటూ ఉంటాం. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనకి వ్యాధి రూపేణ కానీ మిగతా ఇబ్బందుల రూపంలో కానీ అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి దానికి పూజ చేసుకోవడం, ఔషధ సేవనం చేయటం, జపదాన హోమ సురార్చన ఇవన్నీ చేయటం వల్ల పోతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి చేయొచ్చు. అంటే మీరు అన్నట్టు అందరికీ వాళ్ళ రాశి వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమందికి అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిత్యం భగవదారాధన చేస్తూ ఉంటే వాళ్ళకి అనుకోకుండానే ఇవన్నీ కూడా పరిహారాలు జరుగుతాయి. కానీ దేనికన్నా ముఖ్యంగా భగవత్ ఆరాధన మాత్రం చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. సరేనమ్మా, మనం ఇప్పుడు దాకా సింహరాశి వరకు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకి జూలై 14 తర్వాత, జూలై 14 నుంచి వీళ్ళకి 12ంటికి గోచార గురువు వస్తాడు. శని వీళ్ళకి శుభుడు 3ంట ఉన్నాడు, యోగకారకుడు కూడా. కానీ రాహు వీళ్ళకి లగ్నంలో అంటే చంద్ర రాశిలోనే ఉన్నాడు. కాబట్టి కొంత ఇబ్బందులు ఉండొచ్చు, తర్వాత చికాకులు కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏమిటంటే ఏది అనుకుంటే అది జరగకపోవడం, ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఇంట్లో చికాకులు ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. భాగస్వాముల నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం, ఇంట్లో కూడా అశాంతి ఉండటం, ఇలాంటివి ఉంటాయి. పిల్లలు చదువుకోకపోవడం లాంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దత్తాత్రేయ స్వామికి పూజ చేయటం వలన, శివుడికి అర్చనలు చేయటం వలన, సంయమనం పాటించటం వలన ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత వర్షంలో ఇప్పుడు ముఖ్యంగా జూలై లోపల మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి కార్యాలు చేయాలనుకుంటే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అమ్మ, దేశ గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం? అదే కదా జగర్లగ్న కుండలి అని చెప్పాను కదా నేను ముందు. మనం ప్రారంభంలోనే జగర్లగ్న కుండలి చెప్పుకున్నాం కదా. జగర్లగ్న కుండలిలో కూడా మనకి నేనేం చెప్పాను, ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి శని మీద గురు దృష్టి ఉంది, తర్వాత చంద్రుడి మీద కూడా గురు దృష్టి ఉంది. కాబట్టి న్యాయంగా పరిపాలన జరుగుతుంది. తర్వాత ఎవరెవరు ధర్మాత్ములు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా న్యాయానికి ఇక్కడ అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకని ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే శని ఉన్నాడు కదా అని చెప్పేసి ఎవరు భయపడక్కర్లేదు. కానీ ఒక విషయం మాత్రం ఉంది ఇక్కడ ఏంటంటే, ఈ సంవత్సరం రాజు శని తర్వాత జగర్లగ్న కుండలిలో, వర్షలగ్న కుండలిలో కూడా పంచమ స్థానంలో ఉండటం వలన రాజులు తొందరపడి నిర్ణయాలన్నీ తీసుకుంటారు, కానీ అమలులో మాత్రం చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా న్యాయం మనకి జరిగినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, చేసేటువంటి పద్ధతిలో మనకి అనేక రకాలుగా దాన్ని అమలు చేయాలంటే దానికి ఎన్నో ఉంటాయి, ఎన్నో స్టేజెస్ దాటాల్సి వస్తుంది కదా. వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అమలు చేయటానికి కొన్ని అడ్డంకులు రావటం, దానికి దీర్ఘకాలం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఈ సంవత్సరం ధర్మాత్ములందరికీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాజులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయమే జరుగుతుంది, న్యాయానికే న్యాయం జరుగుతుంది, ధర్మానికి న్యాయం జరుగుతుంది. కానీ ఆ జరగడంలో కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ సంవత్సరం కూడా చెప్తుంది అనమాట, ఎవరు న్యాయంగా ధర్మంగా ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ సంవత్సరం మనకు చెప్పకనే చెప్తుంది. కాకపోతే మన్మథనామ సంవత్సరం పేరులోనే సంవత్సరంలో మన్మథనామ అని చెప్పేసి ఉంది. మరి దాని ప్రభావం కూడా మనుషుల మీద ఏమన్నా ఉంటుందంటారా అసలు? ఇప్పుడు ప్రతి సంవత్సరానికి కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు రాక్షసనామ సంవత్సరం అని, జయనామ సంవత్సరం అని ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఈ మన్మథనామ సంవత్సరంలో కూడా మన్మధుడు అనేటువంటి పేరుతో ప్రారంభమైంది. అంటే దీనికి ఏమిటి, మన్మధుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, మనకి సాధారణంగా కూడా ఈ వసంత ఋతువు వచ్చినప్పుడు మన్మధుడి ప్రభావం చాలా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి వసంత ఋతువు అని మనం చెప్పుకుంటాం, వసంతుడు అని మనం మన్మధుడికి పేరు. అప్పుడు ఏమవుతుంది, చక్కగా పుష్పించడం, ఫలాలు రావడం, పుష్పాలు రావడం, వాతావరణం చక్కగా ఉండటం, అందరికీ కూడా సరైనటువంటి భావనలు కలగటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. అదేవిధంగా వసంత ఋతువులో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ సంవత్సరం మొత్తం కూడా అలాంటి ప్రభావం ఉంటుందని మనం భావించాలి. మన్మథనామ సంవత్సరం కాబట్టి అందరూ తప్పుదారిలో నడుస్తారని, పెట్టిరిగిపోతారు అని దీనికి అర్థం కాదు. మన్మథుడికి వసంతుడు అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి వసంత ఋతువులో ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మనం ఏం చెప్పుకున్నాం, ఈ సంవత్సరం న్యాయానికి ధర్మానికి చాలా పెద్దపీట వేస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా. శని శిక్షకుడు కాబట్టి ఎవరిని శిక్షిస్తాడు, అరాచకాలు చేసేటువంటి వాళ్ళని, అధర్మాలు చేసేటువంటి వాళ్ళని శిక్షిస్తాడు. ఈ మన్మథనామ సంవత్సరంలో ఏముంటుంది, దంపతుల మధ్యలో అనురాగం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని ఎవరిని శిక్షిస్తాడు, విశృంఖలంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని శిక్షిస్తాడు. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో కూడా
ఈ కోణంలో కూడా అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఓకే అమ్మ, మన్మథనామ సంవత్సరం గురించి అలాగే ద్వాదశ రాసుల వారి 6 రాసుల గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా రాసుల గురించి మనం రేపు మాట్లాడుకుందాం. అలాగే ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతల గురించి అయితే చాలా చక్కగా వివరించారు. మిగతా విషయాలన్నీ కూడా మనం రేపు మాట్లాడుకుందాం అమ్మ. ఇది ఇవాల్టి గోపురం ప్రత్యేక కార్యక్రమం. మిగతా రాసుల గురించి రేపటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.